ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఈ ఉదయకాలపు ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. ఆదికాండము 5వ అధ్యాయంలో చదవడానికి చాలా సాధారణమైన అధ్యాయంగా ఉంటున్నది. కానీ ఒక విశిష్టమైన సంగతి అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నది. దాదాపు 8 సార్లు అతడు చనిపోయెను అంటూ అక్కడ ఆ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంటున్నది. కానీ ఈ మరణ శాసనంలో సాగిపోతుంటున్న ఈ అధ్యాయంలో అకస్మాత్తుగా 24వ వచనంలో ఈ క్రమం అనేది మారటం చూస్తాం. అదేంటంటే, ఎన్నడూ మరణము రుచ చూడక నిత్యత్వములోనికి నడిపించబడిన ఒక మనుషుని యొక్క సాక్ష్యము అక్కడ కనిపిస్తుంటున్నది. వంశవాళి అంతా కూడా శ్మశాన వాటికలలో నిలిచినట్లుగా వారి జీవితము అంతమైనట్లుగా జ్ఞాపకం చేస్తున్నది. కానీ ఒక మనుషుని యొక్క జీవితము నిత్యత్వము దేవునితో సన్నిహితముగా నడవటము వల్ల మరణము కూడా తన జీవితాన్ని పట్టుకోలేకపోయి ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తున్నది. అది ఎవరో కాదు, హానోకు గురించి నేను మాట్లాడుతుంటున్నాను. దాదాపు అతడు 365 సంవత్సరముల యొక్క జీవితము ఈ భూలోకంలో తాను జీవించడము అంటూ పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తుంటున్నది. తన యొక్క వంశవాళి యొక్క జాబితాలో తన యొక్క తక్కువ జీవిత కాలము జీవించింది ఎవరంటే హానోకు అంటూ గుర్తు చేస్తుంటున్నారు. కానీ అతను అత్యంత అద్భుతమైన వారసత్వాన్ని కొనసాగించిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. మరణము చూడకుండానే పరలోకమునకు కొనిపోబడి ఉన్నాడు అంటూ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతున్నది. మెస్సియా రాకడ 1000 సంవత్సరముల ముందే క్రీస్తు రెండవ రాకడ గురించి హానోకు ప్రవచించిన వారిగా ఉంటున్నాడు. అతడు దేవునికి దృష్టికి ఇంపుగాను కనబడి అది తాను సాక్ష్యంగా ప్రకటింపబడినట్లుగా చూస్తుంటున్నాం. మానవ చరిత్రలో మరణము రుచి చూడని వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. అది హానోకు మరియు ఏలియా. ఈ ఇద్దరిలో ఒకటి మాత్రము సమానముగా కనిపిస్తుంటున్నది. అది ఏంటి అంటే, వారు ఇద్దరు కూడా దేవునితో అత్యంత సన్నిహితముగా అన్యోన్యమైన జీవితము, దేవునికి అంగీకారమైన జీవితము జీవించడమే అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ఆదికాండం 5వ అధ్యాయంలో ఒకవేళ మన గురించి రాస్తే మన పేరు పక్కన అతడు లేక ఆమె చనిపోయెను అనే మాట ఉంటుందా, లేక దేవునితో కొనిపోబడెను అనే భిన్నమైన సాక్ష్యము మన జీవితంలో లిఖించబడుతుంటున్నదా? హిబ్రీ భాషలో నడిచెను అనే మాట ఇతాలకే అనే పదానికి నిరంతరము కొనసాగించడము అని అర్థము. అంటే హానోకు ఏదో ఒక రోజు మాత్రం నడిచి మరో రోజు మర్చినట్లుగా లేడు, కానీ ప్రతిరోజు దివారాత్రము దేవునితో నడిచిన వాడిగా ధన్యకరమైన జీవితము పొందుకున్న వాడిగా అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఇద్దరు సమ్మతించకుండా కూడా నడవగలరా అంటూ ప్రశ్న. దేవునితో నడిచి ఉంటే మొట్టమొదటిగా మనము దేవుని చిత్తానికి ఏకీభవించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. హనోకు జీవిత కాలం అంతయు చుట్టుపక్కలంతయు దుష్టత్వమును పాపంతో మునిగినట్లుగా వారి ఊహ అంతయు కూడా చెడ్డదిగా ఉన్నప్పటికీ కూడా అందులో నుండి పవిత్రమైన సాక్ష్యమును హానోకు పొందుకున్న వారిగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. రెండవ సత్యము గమనించినట్లయితే, హానోకు కొనిపోబడక ముందువే దేవుడు ఇష్టుడై ఉండెను అనే సాక్ష్యము పొందిన వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ ఇష్టుడై ఉండుట అంటే దేవునికి పూర్తి తృప్తి కలిగించే విధమైన జీవితము జీవించి ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మోషే దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు అతని ముఖము ప్రకాశించబడెను అంటూ జ్ఞాపకం చేయబడుతున్నాడు. మనము ఎవరితో అయితే సమయం గడుపు వారిగా ఉంటామో, వెలుగుతో సంబంధము మనం కలిగి ఉంటే వెలుగు వలె ప్రకాశవంతమైన సాక్ష్యము పొందుకుంటాము అంటూ హానోకు జీవితం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నది. రూపాంతరం అనేది మన సొంత పని కాదు, కానీ అది పరిశుద్ధాత్మ కార్యముగా రూపొందించబడినట్లుగా చూస్తున్నాం. దాదాపు 365 సంవత్సరములు తన మతాచారంలో జీవించిన వాడిగా కాదు, కానీ
దేవునితో సజీవమైన సాక్ష్యముగా జీవించిన వారిగా ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేయబడుతున్నది. మూడవ సత్యము మనం చూసినట్లయితే హానోకు దేవునితో ఎంతో దూరము నడిచాడంటే చివరికి అతను దేవునితో నిత్యత్వంలోనికి ప్రవేశించి ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అతనిని తీసుకొనెను అనే హీబ్రూ పదం లహా అనే పదము జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఇదే పదము సుడిగాలిలో ఏలియాను తీసుకోపోబడినప్పుడు ఇదే పదము వాడబడడం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట, నేనే పునరుద్ధానమును జీవం, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. క్రీస్తు మన కోసం సాధించిన విజయానికి హానోకు ఒక ఉదాహరణగా మిగిలించిన వాడిగా ఉంటున్నాడు. మన పౌరసత్వము పరలోకములో ఉన్నది కాబట్టే మనము ఎప్పుడైతే ఈ లోకములో జీవించే వారిగా ఉంటామో పరలోక రాజ్య సంబంధిగా జీవించాలి అంటూ మనకు జ్ఞాపకం చేయబడినట్లుగా చూస్తుంటున్నాం. దేవుడు స్వయంగా వారితో ఉండెను. ఇక్కడ మొదలైన నడక దేవునితో సంపూర్ణమైనది అంటూ పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన జీవితంలో హానోకు వలె 365 సంవత్సరములు 365 రోజులకు కలిగిన ఒక సంవత్సరంలో ప్రతిరోజు మనము నడిచే నిర్ణయం నేడు మనము తీసుకుందాం. విడవక ఎడబాయక విశ్వాసంలో కుప్పకూలక నిత్యము అలయక దేవునితో సన్నిహితముగా సహవాసంలో ముందుకు సాగే కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఇన్నాళ్ళు ఈ లోకంలోనికి మేము నడుస్తూ లోకములను ఆశలను వెతికిన వారిగా ఉంటున్నాం. కానీ ఈ రోజు ప్రభా, హానోకు వలె మా జీవితాన్ని మార్చుకోవాలి, హానోకు వలె నిత్యము నీతో నడవాలి, హానోకు వలె నిత్యము నీతో సహవాసము చేయడానికి మా జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభా, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఈ పునరుద్ధానమైన శక్తి జీవితంలో ప్రభా, హానోకు వలె నిత్యత్వంలోనికి నడిచేంత వరకు మా విశ్వాసాన్ని మేము కాపాడుకునే ధైర్యము, శక్తిని, పరిశుద్ధాత్మ సహాయం మాకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దృష్టికి అంగీకారంగా ఇష్టలుగా మేము జీవించే సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యములో విత్తపడుతూ, నీ వాక్యములో నూతన సృష్టిగా మార్చబడుతూ నీలా జీవించే సాక్ష్యము మా అందరికి దయచేసి నీవే మహిమ పొందుకోమని యేసు దివ్యమైన నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.